పట్టేసుకొని డాడీ ఇలా అన్నారా ఈ రోజు నన్ను అన్ని చెప్తాను శివ గారు తెలుసా నేను ప్రతి పిన్ టు పిన్ చెప్తాను వానికి నేను నాకు ఎవరైనా ప్రపోజ్ చేసిన ప్రపోజ్ చేశారు రలీరి నాకు అని చెప్తాను నేను సీరియస్ గా ఎవడాడు అంటాడు ఎవడాడు అంటాడు నాకు నచ్చలేదు రలీరి అని చెప్తాను నేను ఉండేలే అప్పుడు చెప్పకూడదు పేరు నార్మల్ గా అంటే ఎవరికైనా ఉంటారు నేను కూడా మనిషినే కదా నాకు కూడా క్రష్ ఉంటారు నాకు అనుష్క అంటే క్రష్ హీరోయిన్ మీరు హీరోయిన్ క్రష్ నార్మల్ గా ఒకరంటే ఇష్టం ఉండే అంటే వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు నేను వాళ్ళని ఎప్పుడు కలవలేదు ఎప్పుడు చూడలేదు కానీ బట్ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ నచ్చి కొంచెం ఇష్టపడ్డాను. ఇప్పుడు ఇది చెప్పారా మీ అబ్బాయికి? చెప్పాను ఒరే వాళ్ళ క్యారెక్టర్ ఓ అవునా ఓకే ఓకే కన్వే చేశారా ఆయన దాకా? చెప్పాను ఆయనకి. అబ్బాయికా చెప్పలేదు, చెప్పాలని లోపు పెళ్లి అయిపోయింది. సీరియస్ గా ప్రామిస్ ఇది పెళ్లి అయిపోయింది. అయ్యో దేవుడా పెళ్లి అయిపోయిందా ఓకే పర్లేదులే చూసుకుంటున్నారు కదా వీడియోస్ ఓకే ఫైన్ ఇష్టం కదా చూస్తూ ఉందాంలే అలాగా. ఇంకో మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన లేదు లేదా? కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి నార్మల్గా. ఫస్ట్ మీ అబ్బాయికి ఫస్ట్ తండ్రిని తీసుకునిరా అని లేకపోతే ఇలా కామెంట్స్ వస్తుంది, వాళ్ళకి ఏం చెప్పారు? ఇప్పుడు తండ్రిని కల్పించండి ఫస్ట్ ఆయన తండ్రి దగ్గర పోనాను. అరే వీనికి ఇష్టం లేదు, వీనికి అన్ని బాగా చూసుకున్నప్పుడు ఇంకెందుకు? ఇప్పుడు తండ్రి అంటే తన లైఫ్ తను చూసుకుంటున్నాడు హ్యాపీ, మళ్ళీ మేము తన లైఫ్ లోకి వెళ్ళి మేము డిస్టర్బ్ చేయలేము, తను మా లైఫ్ డిస్టర్బ్ చేయడు. అంటే లిరితో అప్పుడప్పుడు మాట్లాడిస్తాను నేను, ఎప్పుడు బర్త్డే కంపల్సరీ మాట్లాడించాలి కాబట్టి నేను మాట్లాడిస్తాను. నేను దాన్ని అసలు అలా చేయను, ఎప్పుడైనా కలవాలనిపిస్తే కలుస్తాను కానీ ఊకే కల్పించను. ఎందుకు ఇక్కడ ఏమైతుందంటే ఊకే కల్పించిన కొద్ది ఏదైనా ఒక వీడియో బయటకు వస్తే ఇంకా వైరల్ అవుతుంది. అది మేము బాగుంటుంది, ఇప్పుడు మా లైఫ్ బాగుంటుంది తన లైఫ్ బాగుంటున్నప్పుడు ఇంకా మధ్యలో ఇవన్నీ వద్దు. సో లిరికి చెప్పాను, లిరియే చెప్తాడు వద్దులే అమ్మా మనం బాగున్నాం కదా, బర్త్డేకి ఫోన్ చేస్తాడు నేను మాట్లాడతాను అంతే. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? లిజి నాతోనే ఉంటాడు. ఇప్పుడు హైదరాబాద్ ఫుల్ పూర్తిగా షిఫ్ట్ అయిపోయారు? షిఫ్ట్ అయిపోయాను. మనోడు ఏం చదువుతున్నాడు ఇప్పుడు? 5th క్లాస్ ఆడు. 5th క్లాస్ వాడికి ఇన్ని మాటలు చెప్తున్నా పర్లేదు అంటే వాడు చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నాడు కదా, చూస్తున్నాడు కాబట్టి వానికి అన్ని తెలుసు. ఇప్పుడు ఒక అంటే వానికన్నా ఎక్కువ నేను మిస్ అవుతాను అనమాట. వాడు చెప్తా ఉంటాడు అందరికి, నాకన్నా మా మమ్మీ నేను మిస్ యూ చెప్తానే ఉంటాను అనమాట. 5 days వెళ్తాం మనం షూట్ కి, అలా అప్పుడప్పుడు మిస్ అవుతాను, వాడు కూడా మిస్ అవుతాడు బాగా. మా ఇద్దరిని చూస్తే నువ్వు షాక్ అవుతావు, అమ్మ కొడుకులా ఉండం, ఫ్రెండ్స్ లా ఉంటాం. వాడు ఏదో నాకు ఇక్కడికి ఉంటాడు, హైటాడు ఇక్కడికి ఉంటాడు. చెప్పుకోవచ్చు బాధలు వాడు ఇంకొంచెం పెద్దగా అయితే నేనైతే వాడిని పట్టుకొని నా కొడుకు ఇట్లా ఇది ఈ మూవీ ఉంటది కదా రవితేజదున్న, అది నీవే సాంగ్, అలా ఉంటాం మేమిద్దరం, అలా ఉంటాం చూడండి కొంచెం అయితే. ఇంకా అంతే. మీ అబ్బాయి ఒకవేళ ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకుంటాను, నాకు ఈ అమ్మాయి నచ్చింది అంటే నీ రియాక్షన్ ఏంటి? చేసుకోరా అంటాను, వానికి ఇష్టం కదా, అని ఇష్టం ఉంటే అంటే లవ్ ఎందుకురా అలా అన్నాను. ఇప్పుడు మాది అలా అయిందని అందరిది అలా అవుతుందని అనుకోలేం కదా, కొందరు మంచోళ్ళు ఉంటారు. యాక్చువల్లీ మ్యారేజ్ పైన పెళ్లి పైన నీ ఒపీనియన్ ఏంటి? చేసుకోవచ్చు ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కానీ అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకటి చిన్నప్పుడైతే చేసుకోవద్దు, ఇప్పుడు మెచ్యూర్ ఉండదు మైండ్, మనం ఏం చేస్తామో తెలియదు కొంచెం. ఇప్పుడు 16 years నుంచి 20 నిజంగా పెళ్లి చేసుకుంటే 25 years 26 years అప్పుడు చేసుకుంటే మనకు అన్ని తెలుసుంటే మనం ఏది తప్పు ఏది రైట్ అనేది మనకు అర్థమవుతుంది, అర్థమవుతుంది. అప్పుడు ఎవరితో మనం ఏం మాట్లాడాలని అర్థమవుతుంది. ఈ చిన్నప్పుడు చేసుకొని మనం ఎవరితో మాట్లాడినా తప్పే, లేకపోతే ఇలా ఉంటాయి కదా, అప్పుడు తెలీదు. చిన్నప్పుడు మైండ్ ఎలా ఉంటది, ఏది చేసినా మనం కరెక్ట్ అని మనకు అనిపిస్తుంది, అంటే ఎదుటి వాళ్ళకి అనిపించదు. నేనైతే చెప్పేది 26-25 years అప్పుడు పెళ్లి చేసుకోండి, లవ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా అప్పుడు కరెక్ట్ ఉంటారు. విడిపోయాల్సిన ఆలోచన కూడా రాదు, వచ్చినా కూడా ఏదైనా వీళ్ళతో ఉండాలి అనిపిస్తుంది. యాక్చువల్లీ నా ఇంటర్వ్యూస్ లో ఒక ఆనవాయితీ ఉంది, ఏంటి టాటూస్ గురించి అడగడం. ఇవన్నీ టాటూస్ ఉన్నాయి నాకు, నా ప్రతి ఇంటర్వ్యూ ఉంటుంటే కొన్ని ఇంటర్వ్యూస్ లో బాగా జనాలు కనెక్ట్ అయ్యే టాపిక్ నాకు నీ టాటూస్ చూస్తుంటే నా కళ్ళు అటే వెళ్తున్నాయి. ఇందా నుంచి నేను అదే చూస్తాను. ఈ వాచ్ పెట్టుకున్న దగ్గర అయితే మొత్తం ఏదేదో కొట్టేసినట్టు అనిపించింది. ఇది అప్పుడు టోనీ పేరుండే, ఇది చూపి ఇక్కడ టోనీ పేరుండే. ఓకే, దాన్ని ఏం చేసావు? ఫ్లవర్ వేయించారు. ఫ్లవర్ వేసిన తర్వాత అమ్మో ఇంత పెద్దగా ఉంది, రిమూవ్ చేపిస్తున్నాను. యాక్చువల్లీ ఇదేమో లిరిగంది,
ఇది నార్మల్ గా స్టార్, నార్మల్ గా స్టార్. అప్పుడు ఆయనకి ఏ రాలేదు స్టార్. దాన్ని కూడా ఏదో గీకినట్టుంది. గీకలేదు, కరెక్టే, అది స్టారే, కావాలని చూసుకోండి, ఏది గీకలేదు. అదే టాటూ వేయడానికి ఏ రాలేదు ఆయనకి. ఏ రాకపోతే ఏదో ఒకటి వేసేయరా అని. అప్పుడు బాగా ఇష్టం నాకు టాటూస్ వేసుకోవాలి అని. ఇది నార్మల్ గా మా ఫ్రెండ్స్ ఉంటారు 6 members. ఇక్కడ ఎస్ ఉండే, సిరి అని, సుచి అని, ఇలా మా ఫ్రెండ్స్ ఉండే. ఈ ఎస్ చూసి ఎవడో అనుకోని నా కామెంట్, ఎస్ అంటే ఎవడి పేరు పెట్టుకున్నావు, అమ్మ ఏంటి రాచర్రా ఇది. ఎవరో ఏమనంటే మార్చేస్తావు అంటే మార్చేయడం కాదు, ఎందుకు ఈ గొడవ మనకి అవసరమా అంటే, మా ఫ్రెండ్స్ నా నుంచి విడిపోయి 2 years అవుతుంది. వాళ్ళు కూడా ఎందుకు యాక్చువల్లీ ఏంటంటే మా ఫ్రెండ్స్ సైడ్ డాన్సర్స్ అన్నమాట, యూనియన్ డాన్సర్స్. వాళ్ళే నాకు అన్నీ అప్పుడు. ఎంతమంది? ఇద్దరా? 5 members. 5 members. వాళ్ళకి ఇక్కడ జాను అని ఉండిద్ది, వాళ్ళకి జాను అని ఉండిద్ది. నేను మాత్రం అందరికి ఎస్ వస్తుంది కదా, షైని, సుచి, సంగీత అని ఉంటారు వాళ్ళ ఎస్. సో నేను ఒక్కదాన్ని ఎస్ వేసుకునేదాన్ని. సో వాళ్ళు మాత్రం ఇట్లాగా జాను అని వేయించుకున్నారు. మేము అలాగా అప్పుడు ఇంకా బాగా స్టైల్, మాకు టాటూస్ వేయించుకోవాలి, ఇలా ఉండాలి అలా ఉండాలని. వాళ్ళు ఏంటంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు దూరం అయిపోయారు. నేను వీళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదు కొందరికి, మాట్లాడడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఏం చేశారు, నా కోసం, నా హ్యాపీనెస్ కోసం, మనం ఉంటే జాను హ్యాపీ ఉండలేకపోతుంది, వాళ్ళు ఈమెను చూసుకోలేకపోతున్నారు అని చెప్పేసి నా మీద ఒట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పటికి 3 years అవుతుంది, కనీసం నాకు ఫోన్ చేయరు. నా బర్త్డేకి మాత్రం వేరే, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా, ఇది చేసేది కూడా వాళ్ళకి తెలుసుకుంటారు పక్కనున్న వాళ్ళని, జాను ఎలా ఉంది, ఎక్కడ ఉంది అనేది. వాళ్ళు ఇంకా నాకు అమ్మ నాన్నకన్నా ఎక్కువ, కానీ ఏదో రోజు కలుస్తారనుకుంటున్నా. చూడండి, వీడియో చూసి రాండి. ఇప్పటికైనా వెయిట్ చేస్తున్నా వాళ్ళ కోసం, చాలా వెయిట్ చేస్తున్నాను. ఏడ్చిన రోజులునే నేను వాళ్ళ కోసం. ఒక అమ్మాయి చనిపోయింది, సుచి అనే అమ్మాయి చనిపోయింది. అయ్యో, లవ్. అది కూడా లవ్. అది March 5th. నేను ఇప్పటికి పెడతాను, March 5th స్టేటస్ పెడతాను. సూసైడ్ చేసుకుంది. ఏం చెప్పాలనుకుంటున్నా ఇలా లవ్ బ్రేకప్ అయిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళకి? నేను ఒకటి చెప్పనా, మనకు రాసి పెట్టుంటది, మనతోనే ఉంటది. ఎందుకు నేను ఈ క్వశ్చన్ నేను అడగడానికి ఒక రీజన్ ఉంది. బట్ లైక్ నీకు కూడా బ్రేకప్ అయ్యింది, దాని తర్వాత దాని నుంచి రావడానికి నీకు కూడా ఒక ఉండాలి, యాక్చువల్ ధైర్యం ఉండాలి, లేకపోతే ఆ స్ట్రాంగ్ ఉండాలి, ఇండిపెండెంట్ అయినా ఉండాలి. అదంతా ఇప్పుడు అలా ఉంటేనే మనం ఉండగలం బేసిక్గా. అందుకు నేను అడిగాను. అంటే సుచి ఏంటంటే తన కోసం అన్ని కొనియడము, మేము డాన్సర్స్ కదా, అప్పుడు డాన్స్ చేస్తూ డబ్బులు వస్తుంటే ఆయనకి అన్ని కొనిస్తుంది. ఎందుకే ఇన్ని కొనిస్తుంటే వానికి నేను తప్ప ఇంకెవరున్నారే అనేది. సరే అని మేమందరం ఊర్లు కదా, ఆ అమ్మాయిది మంచిర్యాల అనమాట, ఇలా వెళ్ళే వాళ్ళం కదా. వెళ్ళినప్పుడు మంచిర్యాలకి వెళ్ళింది. మేము షాప్కి వెళ్ళినప్పుడు వాడు వచ్చాడు అనమాట, మంచిర్యాలలోనే ఇంకో అమ్మాయితో వస్తే చూసి, అప్పటికి కూడా ఆయన ఏమట్లేదు, ఇలా చూసిన తర్వాత ఏంటన్నా ఎవరేమ్మా అంటే నా కజిన్ అని చెప్పాడు. మేమేమో కాదే అంటే, హే లేదు నా కన్నా అలా చేయడు, ఇలాగా పిచ్చిది. నిజంగా చెప్తున్నా, అమ్మాయి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఏం చేయలేదంటే తర్వాత ఈ అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయి వచ్చి అడిగింది ఈ అమ్మాయి ఎవరని. నా ఫ్రెండ్ అని చెప్పాడు. మేము విన్నాం, నువ్వు పోయి అడుగు ఇప్పుడు మళ్ళీ ఎవరంటే నేను చేసుకునే అమ్మాయి అని చెప్పాడు. ఈ పిల్ల అక్కడ జోక్ చేస్తున్నావు కన్నా, నిజం చెప్పు అనడం. ఈ పిల్ల లేదు నేను నిజంగా ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటున్నా, ఆల్రెడీ పెళ్లి కూడా ఫిక్స్ అయిందని చెప్పాడు. ఏమనలేదు, వచ్చేసింది. మేమందరం పండగకి ఇంటికి వచ్చేసాము. ఏమొక్కతే హైదరాబాద్ రూమ్లో ఉంది, పురుగుల మందు తాగేసింది. 6 days వరకు రూమ్లోనే ఉంది. ఓనర్స్ వచ్చి స్మెల్ వస్తుందని చూసిన తర్వాత మేము వచ్చాం. ఒక్కొక్క కాలు ఎంత అయిపోయింది, ఇలా ముట్టుకుంటే ఇలా. చాలా దారుణమైన సిచ్యువేషన్. అసలు ఎవరికీ తెలియదు. ఇలా చాలా మంది అవుతున్నారు కానీ ఎవరికీ తెలియదు. నేను చెప్తున్నాను కదా, కానీ నేను ఒక్కటే నిజంగా చెప్తున్నాను, ప్రేమించండి, ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించండి. దక్కట్లేదు అన్నప్పుడు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తే, అమ్మాయినా అబ్బాయినా, లైఫ్ లాంగ్ ఆయన కోసమే నిల్చొని ఉండు. పెళ్లి చేసుకోకు ఎవరిని, తనను చూస్తుండు, వన్ సైడ్ లవ్ చేయి. నీకు అయిన ఇష్టం ఉంటే, తనకు నువ్వు అంటే ఇష్టం లేదు కానీ నీకు తనంటే ఇష్టం ఉంది అనుకో, హ్యాపీగా ఇలాగే ఉండు. తనని తలుచుకుంటుండు, ఏదో ఒక్క రోజు తనకు అర్థం అవుతుంది కదా, అప్పుడు తను ఫీల్ అవుతాడు కదా, ఈ అమ్మాయి ఇంత మంచి అమ్మాయిని మిస్ అయ్యాను ఏంది అని. నేను అనేది అదే ఒక్కటి చెప్తాను శివ గారు, మనం కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటూ వచ్చే ప్రేమ ఎప్పటికీ ఉండదు. వాళ్ళకి ఇక్కడ నుంచి వస్తేనే ప్రేమ అది ఉంటది. నేను నిజంగా చెప్తున్నాను, ఏదైనా రాత బట్టే, రాత లేదు ఏది లేదు అంటారు కానీ రాత ఉంటది. ఒక మనిషి కలవడానికి రాసి పెట్టుంటేనే కలుస్తారు. అది రాసి పెట్టుంటేనే వాడు మన పక్కకు ఉంటాడు, మనతోనే ఉంటాడు. మనంతలు మనం బలవంతంగా వెళ్ళి తెచ్చుకుంటే మధ్యలో ఏది రాదు. ఇప్పుడు